నేనే బంగారిని ప్లీజ్ అత్తయ్య ప్లీజ్. మీరు నా అత్తగారు. ఇన్నేళ్లుగా మీరు ఏం చెప్పినా అదే కదా నేను చేస్తున్నాను. మీరు చెప్పిన ప్రతి దానికి కళ్ళు మూసుకుని తల ఊపుతున్నాను కదా. మీరు చెప్పింది చేసింది తప్పా కాదా అని దేని గురించి ఆలోచించకుండా మీ వెనకే వచ్చాను అత్తయ్య. ఇప్పుడు తను నా కోడలు. నేనేం చెప్తానో అదే తను విని తీరాలి. ఇందులో మాత్రం మీరు తల దూర్చకండి. చెప్పు, ఎందుకు ఈ పని చేస్తున్నావు? ఏ ప్లాన్ తో నువ్వు ఇంట్లోకి వచ్చావో చెప్పు. లేదత్తయ్య, అలాంటిదేం లేదు. ఏదో ఒక్క కారణంతో అది మిస్అండర్స్టాండింగ్ తో విడిపోయారు. అది సరి చేయాలనే. అది సరి చేయటానికి నువ్వెవరివే? చెప్పు, నువ్వెవరివి? నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? తనకి నీకు ఏంటి సంబంధం? నీకు సంబంధం లేని విషయాల్లో నువ్వెందుకు తల దూరుస్తున్నావు? మీనా, కాస్త ఓపికగా ఉండు. మీరు మాట్లాడకండి. ఏయ్, నువ్వు ఈ కుటుంబంలో ఉండడానికి వచ్చావా లేదా నా ప్రశాంతత మొత్తం నాశనం చేయడానికి వచ్చావా? అయ్యో అత్తయ్య, అలాంటిదేం లేదత్తయ్య. అందరి మంచి కోసమనే. హ, ఇది బాగుండాలి అని చేసినట్టు లేదు. పొగరు, అహంకారం. ఈ ఇంట్లో మనం చేసేదే కదా చట్టం. అడగడానికి ఎవరున్నారులే? ఏదైనా చేసేయచ్చులే అన్న అహంకారం. మరి నేనెందుకు ఇంట్లో ఉండాలి? హ, ఒక అత్తగా ఈ ఇంట్లో నాకేం మర్యాద ఉందని? అలా ఏం కాదత్తయ్య. అంటే నా ఫీలింగ్స్ గురించి నీకేం కంగారు లేదు. హ, నా ఇష్టాల గురించి నువ్వేం పట్టించుకో కదా. అలా కాదత్తయ్య. ఇంక నేను ఆ జయని కలవను, ఇలాంటి తప్పుడు పనులన్నీ చెయ్యను అని నాకు ప్రమాణం చేయి. ప్రమాణం చెయ్యి. చెయ్యకపోతే నువ్వు ఇంట్లో ఉండలేవు. ప్రమాణం చేస్తున్నావా లేదా? మీనా, చాలు చాలు. ఎందుకు బంగారిని ఇంత ఇబ్బంది పెడుతున్నావు? బంగారి కావాలని ఏది చేయలేదు. నేనే జయని పిలవమని పంపాను. నువ్వు తిట్టాలన్నా గొడవ పడాలన్నా నాతో పడు, బంగారితో కాదు. హ, ఓ వావ్! మీరు చెప్పటం, ఆవిడిగారు తల ఊపి చెయ్యడం. హ, మేమిక్కడ చేతులు కట్టుకుని నిల్చొని ఉండాలి. ఏమండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 20 ఏళ్ళు. 20 ఏళ్ళు మీరు కోమాలోనే ఉండిపోయారు. మిమ్మల్ని కట్టుకున్న భార్యగా నా పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? నరకం అండి, నరకం. నేను నరకంలోనే బ్రతుకుతున్నాను. పెళ్ళయ్యి మనం ఎన్నేళ్ళండి కలిసి ఉన్నాము? ఎన్నేళ్లు నేను ఏడ్చాను. ఆ నొప్పేంటో నాకు మాత్రమే తెలుసు. కోమలోంచి లేచొచ్చిన వెంటనే మీ కళ్ళు మీ చెల్లిని వెతుకుతున్నాయి. నిన్న వచ్చింది ఇది. ఇది కూడా దాన్ని ఇంటికి తీసుకొచ్చి పెట్టాలనుకుంటోంది. అసలు దీనికే సంబంధం అండి? దీనికి సొంత మామనా మీరు? లేదు ఈ కుటుంబంలో భాగమా? అలా ఉండుంటే మన కష్టం ఏంటో దానికి తెలిసి ఉండాలి కదా. ఎక్కడి నుంచో వచ్చింది కదా, ఇలాగే ఆలోచిస్తుంది. మీ అందరికి ఇప్పుడే చెప్తున్నాను, ఇక మీద జయ బుజ్జి అని
దాని గురించి ఇంట్లో మాట్లాడారో జరిగేదే వేరుగా ఉంటుంది. ఆ రోజు తిథికొస్తుంది, ఇంటికొస్తుంది. హ, హ, ఆ తర్వాత ఏంటయ్యా అంటే ఈ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుందా? నేనిదంతా చూస్తూ భరించలేను. అది ఏ రోజైతే ఇంట్లో అడుగు పెడుతుందో మరుక్షణం, ఆ మరుక్షణంలో నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అయ్యో మీనా, మా ఇదే ఖాయం. అలా తొందరపడకండి అత్తయ్య. నువ్వే తేల్చుకో. మీ అత్తగారు ముఖ్యమా, ఈ కుటుంబం ముఖ్యమా, లేదు ఆ జయ ముఖ్యమా అని. ఈ కుటుంబానికి ద్రోహం చేసిన వాళ్ళ కోసం నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకు. బంగారి, బంగారి, ఆ ఏడు పాపు బంగారి. ఏడవద్దని చెప్తున్నాను కదా బంగారి, ఏడవద్దు బంగారి. నేను బాధపడేటప్పుడు నువ్వు ఎప్పుడూ పట్టించుకోకుండా పోయింది లేదు. నా పక్కన కూర్చొని నాతో ప్రేమగా మాట్లాడావు. నువ్వు నన్ను ఆ కష్టం నుంచి బయటపడేశావు. ఇప్పుడు నువ్విలా ఉంటే నేనెలా చూస్తూ ఊరుకోగలను బంగారి? నేనేం తప్పు చేశానని రవి సార్ అత్త నా మీద ఎంత కోపంగా ఉన్నారో చూసారా? విడిపోయిన కుటుంబం మళ్ళీ ఒక్కటి కావాలనుకోవడం తప్ప ఆవిడ పాపం ఏ తప్పు చేయలేదు. చెయ్యని తప్పుకి ఎన్నేళ్లుగా కుటుంబం నుంచి దూరంగా శిక్షణ అనుభవిస్తున్నారు. మావయ్య అడిగారనే కదా నేను వెళ్ళి ఆవిడతో మాట్లాడాను. కుటుంబాన్ని ఒక్కటి చేయాలని ట్రై చేశాను. అందులో ఏం తప్పుంది?